నమో మెహర్ బాబాతో ప్రారంభిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा। थैंक यू महारानी गारू। अंदरिकी जय बाबा। జై బాబా అండి, అందరికి జై బాబా. మనకి కాల్లో మాంతి గారు ఉన్నారు, బాలరాజు గారు ఉన్నారు, జయశ్రీ ఉన్నారు, తర్వాత జ్యోతి గారు జాయిన్ అయ్యారు, లక్ష్మి గారు ఉన్నారు, పుష్పలత. మనం ఏడుగురం ఉన్నాము, బాబాతో 8 మంది. సరే, ఎంతవరకు మనము కంప్లీట్ చేయగలమో చూద్దాం. ఒక్క నిమిషం. నిన్న చదువుకుంది నాకు తృప్తిగా లేదండి, అది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఖాజా షంషుద్దీన్ ఆయన లైఫ్ అంతా కూడా ఒక మాస్టర్ దగ్గర, స్పిరిచువల్ మాస్టర్ అలీ అహ్మద్ సాహు దగ్గర ఆయన డెడికేట్ చేశారు. లైఫ్ అంతా కూడా ఆయన అలా గడిపారు అనమాట. అయితే కొంతకాలం తర్వాత ఆయనకి నిజమైన సత్యం ఏంటో తెలియజేశారు. ఆయన బహుశా మాస్టర్ ఇచ్చి ఉంటారు. తర్వాత ఆయన లీవ్ తీసుకొని వెళ్ళిపోమన్నారు ఆ మాస్టర్ దగ్గర నుంచి. ఇంకో ఏం చెప్పారంటే, కావెలరీ ఆఫ్ సుల్తాన్, అంటే సుల్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యము, దాంట్లో జాయిన్ అవ్వమన్నాడు. దాంట్లో కావెలరీ మ్యాన్ కింద అతను జాయిన్ అవుతాడు. ఏంటంటే అది హార్స్ నడిపేవాడు అనమాట. అయితే మాస్టర్ ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైతే మిరాకిల్ని చేస్తావో ఆ రోజే నాకు చివరి రోజు అవుతుంది అని ఖాజా షంషుద్దీన్ అయితే అతను హార్స్ నడిపేవాడు అవుతాడు. ఆ సుల్తాన్ దగ్గర జాయిన్ అవుతాడు, సుల్తాన్ దగ్గర సర్వీస్కి జాయిన్ అవుతాడు. అది అలీ అహ్మద్ సాహు. అయితే ఈ సుల్తాన్ ఎప్పుడైతే, ఒక్క నిమిషం అండి, ఓకే, ఈ సుల్తాను ఎప్పుడైతే ఫోర్ట్ని దాన్ని ఆక్రమించాలని చూస్తాడో అది సఫలీకృతం అవ్వలేడు, అందులో ఫెయిల్ అవుతాడు. అయితే ఆయన చాలామంది ఎవరైనా సాధువులు సత్పురుషులు దొరుకుతారేమో అని చాలా వెతుకుతాడు. అయితే అది దాంట్లో కూడా
అతను జయించలేడు. ఇలా వెతుకుతూ ఉంటే ఒక పురోగమించినటువంటి స్పిరిచువల్ మ్యాన్, ఆధ్యాత్మిక మానవుణ్ణి కలుస్తాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు ఇటు అటు తిరుగుతూ? నీ సర్వీస్లోనే ఒక కావలరీ మ్యాన్ ఉన్నాడు, ఆయన చాలా పర్ఫెక్ట్ మాస్టర్, పర్ఫెక్ట్ వన్. కావలరీ మ్యాన్ అంటే మళ్ళీ హార్స్ నడిపేవాడని చెప్పుకున్నాం. నువ్వు గనక అతన్ని ప్రే చేస్తే ఆ ఫోర్ట్ మొత్తము నీదైపోతుంది. అయితే ఆయన ఈ మాటల మీద డిపెండ్ అవుతాడు. హౌ am I టు రికగ్నైజ్ సచ్ వన్? నేను ఇలాంటి మనిషిని ఎలా గుర్తుపడతాను అంటే, ఈయన ఏం చెప్తానంటే, మిడ్ నైట్ ఒక మంచి గాలి వస్తుంది. తీవ్రమైన గాలి వచ్చినప్పుడు ఆ క్యాంప్ దగ్గర అంతా అన్ని ఫైర్ అంతా ఆరిపోవడం జరుగుతుంది. టార్చెస్ అన్నీ ఆరిపోతాయి. కానీ ఒక్క ల్యాంప్ అది మటుకు బర్న్ అవుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. ఎంత గాలి తీవ్రంగా ఎంత వీసినా కూడా అది పోదు. ఆ మనిషే నీకు నువ్వు చూడవలసిన మనిషి, అతన్నే కనుక్కోవాలి. అయితే ఏమైందంటే, ఆయన అనుకున్న విధంగానే సైక్లోన్ వచ్చింది. విన్న విధంగానే తుఫాను బాగా గాలిని తీసుకొస్తుంది, మనకు తెలుసు. అయితే ఆ కింగ్కి అన్ని లైట్స్ పోయి ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్కి తను వెళ్తే ఆ సుల్తాన్ ఆ సెయింట్ని కనుక్కుంటాడు. అయితే ల్యాంప్ ఏమో ఆయన ముందు ఉన్నది ఇలా ఇలా కొట్టుకుంటుంది, ఆ మంట, ఆ వెలిగిన దీపం కొట్టుకుంటూ ఉంటుంది. సెయింట్ కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు సుల్తాను అతని ముందు నుంచుంటాడు. ఇమీడియట్లీ సుల్తాన్కి ఏదో జరగబోతుంది అని తెలుస్తుంది, వర్స్ట్. అయితే సుల్తాన్కి ఆయన మాస్టరు చనిపోతాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అతనికి ఏదో ఒక ఇండికేషన్ లాగా వస్తుంది. అయితే కింగ్ రెస్పెక్ట్ఫుల్లీ రిసీవ్ చేసుకుంటాడు. ఈ సమయంలో నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కింగ్ని ఆ మాస్టరు చాలా రెస్పెక్ట్ఫుల్గా వెల్కమ్ చేసి చెప్తాడు. సుల్తాన్ అంటాడు కదా, నేను ఈ టైంలో రావడానికి నేను సారీ చెప్తున్నాను. నాకు ఆ సెయింట్ ఆ రియల్ స్టేట్, అసలు అతను ఉన్న స్థితి అంటే నాకు తెలీదు. రిక్వెస్ట్ హిమ్ టు ప్రే ఫర్ ద ఫాల్ ఆఫ్ ద ఫోర్ట్. అతన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ ఫోర్ట్ పడిపోవాలి, ఈ ఫోర్ట్ నాదైపోవాలి. సరే, సెయింట్ చాలా బెస్ట్ తనకి వీలైనది చేస్తాడు. సుల్తాన్ని ఓకే అని సుల్తాన్ని నువ్వు ఎట్లయినా సరే అడిగిన మాటని విత్డ్రా చేసుకోవాలి అని, నీకు కింగ్ నిన్ను మిస్గైడ్ చేశారు, నిన్ను తప్పుదో పట్టించారు అన్నా కూడా కింగ్ చాలా అడమెంట్గా ఉంటాడు. ఆ రాజు అసలు ఏమాత్రము పట్టించుకోడు. అల్టిమేట్లీ సెయింట్ ఏమంటాడంటే, నేను నువ్వు అడిగినటువంటి కోరిక తీరుస్తాను, నాకు ఇమ్మీడియట్లీ నా శాలరీ పే చేయాలి, నా రెసిగ్నేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. 6 miles ఫ్రమ్ హియర్ ఐ షల్ ప్రే యాజ్ యూ డిజైర్. ఇక్కడి నుంచి 6 మైళ్ళ దూరంలో నువ్వేమి అనుకున్నావో అది నెరవేరుతుంది. ఆ మరుసటి రోజు మార్నింగ్ ఏమవుతుందంటే, నువ్వు ఫోర్ట్ని ఆక్రమించడానికి అటాక్ చేయొచ్చు. ఇట్ విల్ ఫాల్ టు యూ, అది నీదవుతుంది. దిస్ మీన్స్ దట్ మై మాస్టర్ అలీ అహ్మద్ సాహు విల్ బిడ్ ఫేర్వెల్ టు హిజ్ ఎర్త్లీ లైఫ్ టుడే. అది గనక జరిగితే అలీ అహ్మద్ సాహు ఎవరైతే ఆయన మాస్టర్గా ఉన్నాడో ఆయన చనిపోవడము జరుగుతుంది. అదే ఆయన ఆఖరి రోజు అవుతుంది. కింగ్ ఏమో రిక్వెస్ట్ చేసినట్టుగా చేస్తాడు. సెయింట్ ప్రే చేస్తాడు ఒక పాయింట్లో 6 miles దూరంగా వెళ్ళి క్యాంప్కి. ఆ ఫోర్ట్ ఏమో వీళ్ళదవుతుంది. నెక్స్ట్ మార్నింగ్
అది అటాక్ చేస్తే సుల్తాన్ది ఆ ఫోర్ట్ అవుతుంది. కళియార్ ఖవాజా ఫౌండ్ దట్ ద మాస్టర్ హ్యాడ్ ఇండీడ్ డైడ్. ఎవరైతే ఆయన్ని చాలా ప్రేమించేవాళ్ళు ఈ ఖవాజా షంషుద్దీన్ ఆయన లైఫ్ మొత్తము అర్పిస్తాడు ఈ స్పిరిచువల్ మాస్టర్ అలీ అహ్మద్ సాహుకి. అయితే ఆయన ఎవ్వరూ అటెండెన్స్ ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఉండరు. బాడీ ఏమో టైగర్స్ను వేరే యానిమల్స్ అన్నీ చూస్తూ ఉంటాయి దాన్ని. అది ఈయన అతనికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు బరియల్ గ్రౌండ్కి ఆ మాస్టర్ అలీ అహ్మద్ సాహు దగ్గరికి. అది జరిగింది. ఇప్పుడు డాక్టర్ విలియం డాంకిన్ చెప్పింది మనము చదువుకున్నాం. డాంకిన్ ఏం చెప్తున్నా అంటే దురదృష్టవశాత్తు అది ఈ ఆశ్రమంలో ఒక జ్యూస్ తయారు చేస్తున్నారు. ఆ జ్యూస్ తక్కువైంది. జనరల్ అట్మాస్ఫియర్ ఆఫ్ దిస్ ఆశ్రమ్ అండ్ టు దట్ సర్కిల్ క్వశ్చన్ సర్కిల్ బాబా చేసే అన్నిటికీ కూడా ఇది జస్టిస్, సారీ జ్యూస్ కాదు, జస్టిస్. జనరల్ అట్మాస్ఫియర్ కోసం, ఆ వాతావరణం అంతా బాగుండడం కోసం ఏదైతే చేస్తున్నాడో అది చాలా రిఫైన్డ్గా ఉంటుంది, అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అది దేనికంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లవ్ అనేది, ప్రేమ అనేది అది అంతటా వ్యాపించి ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ బాబా డస్, బాబా ఏది చేసినా సరే అది జస్టిస్ ఉంటుంది, న్యాయం ఉంటుంది అందులో. తర్వాత రిఫైన్డ్గా ఉంటుంది, అతని ప్రేమ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఎవ్రీథింగ్ దట్ బాబా డస్, ప్రేమతోటి చేస్తారు బాబా. ఆయన భౌతికంగా ఉండేటువంటి ప్రెజెన్స్ బాబాది ఎలా ఉంటుందంటే బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లీడర్షిప్ హ్యావ్ దట్ పాసిబుల్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలాసఫర్స్ స్టోన్. బ్రిలియంట్ అంటే క్వాలిటీ, అది ఉన్నటువంటి క్వాలిటీ. లీడర్షిప్ది ఆ క్వాలిటీ ఎలా ఉంటుందంటే అది ఒక ఫిలాసఫర్కి ఉన్నటువంటి స్టోన్ లాగా, అది మ్యాజిక్ టచ్ లాగా, అది దాన్ని ట్రాన్స్ఫైరింగ్, అది దాన్ని ఒకరికి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంటుంది. బేస్ మెటల్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్లేస్ రొటీన్ ఇంటూ ఎ ట్రెజర్ ఆఫ్ లివింగ్ సర్వీస్. ఆ ట్రెజర్ అంటే నిధి, ఆ లివింగ్ సర్వీస్ నిధి ఈ విధంగా ఉంటుంది, ఇలా చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఏంటంటే ఆ మ్యాజిక్ టచ్ ఉంటుంది దాంట్లో. తర్వాత ఆ మెటల్కి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ మ్యాజిక్ టచ్, అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది గురువు సమక్షంలో ఉంది. అయితే ఏ విధంగా అయితే నిజం ఉన్నప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఎలా ఉంటుందంటే చక్కగా అలంకరించిన విధంగా ఉంటుంది, లాట్ ఆఫ్ డెకరేషన్ లాగా. దాన్ని డిస్క్రైబ్ చేయడం ఎలా అంటే, దాన్ని వర్ణించడం ఎలా అంటే ఒకళ్ళు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు ఇట్ ఈస్ ఈజీ టు డిస్క్రైబ్ క్వైట్ సింప్లీ. దాన్ని చాలా సింపుల్గా ఆ డెకరేషన్ని మనము చెప్పొచ్చు అని అనుకుంటాం, కానీ అది చాలా స్పెషల్. దానిలో ఉండేటువంటి ఆ స్పిరిట్ ఏమవుతుందంటే దాన్ని పట్టుకోలేము, ద గ్రాస్ప్ ఆఫ్ వర్డ్స్. దాన్ని మాటల్లో మనము బంధించి చెప్పలేము అక్కడ ఉన్నటువంటి ఆ డెకరేషన్ అనేది. బట్ దిస్ మ్యాజిక్, దిస్ ఇంపాండరబుల్
అది దాన్ని మనము ఇలా ఉంది అని జడ్జి చేసి మనం చెప్పలేము. అది ఏమవుతుందంటే గోల్డెన్ థ్రెడ్ ఇన్ టు ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ బాబా డస్. అది ఒక గోల్డెన్ థ్రెడ్ మాదిరిగా మారుతుంది. బాబా ఏది చేసినా కూడా ఆ విధంగా ఉంటుంది. అది ఒక మ్యాజిక్, బాబా చేసే మ్యాజిక్ మనము ఇవాల్యుయేట్ చేయలేము. అంటే మనం దాన్ని కొలబద్దగా తీసుకోలేము, మనకి తెలియదు. అది ఎలా ఉంటుందంటే గోల్డెన్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ అంటే బట్ట మాదిరిగా మార్చినట్టుగా ఉంటుంది బాబా చేసినంత. అండ్ వెన్ ద ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఆఫ్ అ ఫేజ్ ఆఫ్ బాబాస్ లైఫ్ ఆర్ బరీడ్ సో డీప్ ఇన్ ద యాషెస్ of one's mind to be almost forgotten, the memory of this splendid thing is there still. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాకు ప్రయత్నించి వీలైనంత వరకు చెప్తానండి. ఆ ఫ్యాక్చువల్ డీటెయిల్స్, ఫ్యాక్చువల్ అంటే ఫ్యాక్ట్స్ అనమాట, అది నిజం, అది ఉన్నది అని అనుకుంటాం కదా, అట్లా ఆ బాబా లైఫ్లో జరిగిన అన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. ఇన్ ద యాషెస్ ఆఫ్ వన్స్ మైండ్, మన మైండ్లో అవన్నీ కూడా చాలా లోతుగా ఉంటాయి. అవన్నీ కూడా మనము మర్చిపోతుంటాము. బాబా చెప్పిన విషయాలు, బాబా లైఫ్ గురించిన విషయాలు మనం మర్చిపోతుంటాం. మనకి డీప్గా మన మైండ్లో ఉంటుంది, కానీ అది మర్చిపోతూ ఉంటాము. మెమరీ ఆఫ్ దిస్ స్ప్లెండిడ్ థింగ్ ఈజ్ దేర్ స్టిల్. అయినా కూడా ఆ మెమరీ, ఆ గుర్తులు అనేది, ఆ ఆనందంతో మనం అనుభవించినవన్నీ కూడా గుర్తులు డెఫినెట్లీ అక్కడ ఉంటాయి. మెహర్ బాబా ఏమన్నారంటే, వన్ కెన్ బై రీడింగ్ బుక్స్ అండ్ హ్యావింగ్ థియరీస్ గెట్ సమ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్. ఎవరైనా సరే పుస్తకాలు చదివినా లేదా థియరీస్ విన్నా కూడా కొంత విజ్ఞానం అయితే కలుగుతుంది, నిజాన్ని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ రియల్ అండర్స్టాండింగ్. అది నిజమైన అండర్స్టాండింగ్, నిజమైన అవగాహన అవ్వదు. అది ఎందుకు అవ్వదు అంటే మనము ఆ నిజాన్ని అనుభవించాలి, దానిలో జీవించాలి, తర్వాత దాని గురించి మనము గుర్తింపు తెచ్చుకోవాలి. అది అప్పుడే ఆ నిజానికి విలువ ఉంటుంది. అప్పుడే అది పుస్తకాల్లో చదివిన విధంగా అవ్వదు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పుస్తకంలో న్యూయార్క్ ఇలా ఉంటుంది, హై రేజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ, అది వాల్ స్ట్రీట్ అంటారు. ఆ వాల్ స్ట్రీట్ లో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్. పొద్దున వెళ్ళిన వాళ్ళకి సూర్యోదయము కనిపించదు, సూర్యాస్తమము కనిపించదు, అసలు సూర్యుడిని చూడలేము. ఇలా పైకెత్తి ఎప్పుడైతే ఆ బిల్డింగ్స్ చూస్తామో అది సూర్యుడే కనబడు. అట్లా చాలా మంది మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. ఆ విధంగా అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం జరగాలి? మనం వెళ్ళాలి, నిజంగా వెళ్ళి మనం చూస్తే దాని గురించి అవగాహన ఉంటుంది. కానీ దాన్ని మనము నిజంగా ఎక్స్పీరియన్స్ చేసేది, మనం దాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేసేది మటుకు ఉండదు అది చూసేవారు. అలా చెప్తున్నారు. ఎంతైనా పుస్తకాలు చదివి మనము సంపాదించవచ్చు జ్ఞానము, కానీ ఎప్పుడైతే మనం దాన్ని అనుభవిస్తామో అప్పుడు అది నిజమైన జ్ఞానం అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ దిస్ ఇఫ్ వన్ టేక్స్ ఇట్ టు మైండ్ కనుక దాన్ని తీసుకుంటే చాలా ఈజీ. బట్ పీపుల్ మేక్ ఇట్ సో కాంప్లికేటెడ్ దట్ ఇట్ సీమ్స్ జైగాంటిక్ టాస్క్. ఇదో చాలా పెద్ద విషయము, మనం దాన్ని చాలా పెద్ద టాస్క్, అది మనం నిర్వహించాల్సినటువంటి పని చాలా పెద్దది అని మనం తీసుకునేటప్పటికి ఏమవుతుంది, అది చాలా క్లిష్టంగా కనబడుతుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను అంటున్నారు బాబా. థింక్ మచ్ ఆఫ్ అదర్స్ అండ్ వెరీ లిటిల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు సారీ అండి. అయితే పీపుల్ మేక్ ఇట్ సో కాంప్లికేటెడ్ దట్ ఇట్ సీమ్స్ ఎ జైగాంటిక్ టాస్క్. ఇది చాలా పెద్ద పని, నాకు చాలా పెద్ద విషయం అని అనుకుంటారు. ఏది ఆ నిజాన్ని అనుభవించడం అనేది. నేను హెల్ప్ చేస్తాను అంటున్నారు బాబా. థింక్ మచ్ ఆఫ్ అదర్స్ అండ్ వెరీ లిటిల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
వేరే వాళ్ళని అందరినీ కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకుని ఎక్కువగా వాళ్ళ మీద ధ్యాసించి నేను అనే దాన్ని తగ్గించుకోవాలి. నేను మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు అని బాబా చెప్తున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ స్కార్ఫ్ అండ్ దిస్ అదర్ లేడీ నీడ్స్ వన్, స్పేర్ యువర్ స్కార్ఫ్ టు హర్. నీ దగ్గర ఒక స్కార్ఫ్ ఉంటే ఎదుటి వ్యక్తికి ఆ స్కార్ఫ్ అవసరమైతే దాన్ని ఆవిడకి ఇచ్చేసేయాలి. ఆవిడ దగ్గర ఎన్నున్నా సరే, నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, అది నువ్వు దాని గురించి ఫీల్ అవ్వద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్. డోంట్ టేక్ ఇట్ లిటరలీ. నీ నిజంగా అదే సెన్స్లో తీసుకోవద్దు. స్కార్ఫ్ అంటే స్కార్ఫ్ అనే కాదు, అదే సెన్స్లో తీసుకోవద్దు. అదొక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను మీకు అంటున్నారు బాబా. థింక్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ విల్ హెల్ప్ యూ స్పిరిచువలీ. నువ్వు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువగా ఆలోచించడం మానివేస్తావో అప్పుడు నేను నీకు ఆధ్యాత్మికంగా హెల్ప్ చేస్తాను అంటున్నారు బాబా. తర్వాత డాక్టర్ ఘనీ మున్సిఫ్ చెప్తున్నారు, వన్స్ హరున్ ఆర్ రషీద్, ద క్యాలిఫ్ ఆఫ్ బాగ్దాద్, వాజ్ సెలబ్రేటింగ్ ఎ రాయల్ ఒకేషన్. ఇది మనం చాలాసార్లు విన్నదే, అయినా కూడా మరొకసారి ఇందులో వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన ఒక ఉత్సవం లాంటిది ఏదో పెట్టారు. ఆయన ఒక సెలబ్రేషన్ అన్నమాట, ఒక మంచి పార్టీ లాంటిది ఏదో పెట్టారు. రాయల్ ఒకేషన్ అంటే కింగ్ దగ్గర ఉన్న దాన్ని రాయల్ అంటాం మనం. అయితే ఒక గ్రాండ్గా అతని దగ్గర ఉన్నవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. ఏమిటి డిస్ప్లే చేశారు, ఏమిటి పెట్టారు అక్కడ ఎగ్జిబిషన్ లాగా అంటే జ్యువెలరీ, ఆర్ట్ వర్క్, అవన్నీ కూడా అతనికి ఉన్న నగలు మొత్తం అవి, తర్వాత ఆర్ట్ వర్క్ ఏదైతే పెయింటింగ్లు అలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. తర్వాత ఏమన్నారు, అక్కడ ఉన్నటువంటి కోర్టియర్సే కాకుండా, సభలో ఉన్న వాళ్ళే కాకుండా బయట మనుషుల్ని కూడా చాలా మందిని ఆయన అది ఇన్వైట్ చేస్తారనమాట. ఏ ఆర్టికల్ మీకు నచ్చితే దాన్ని మీరు ముట్టుకున్నట్లయితే అది మీదవుతుంది అని ఎప్పుడైతే అది దాని విలువ ఎంత ఉన్నా సరే అది నువ్వు ముట్టుకుంటే నీదవుతుంది అని చెప్పినప్పుడు అందరు కూడా ఆ మాట అన్నారో లేదో అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి దీన్ని ఇష్టం వచ్చినట్టు పట్టుకోవడం మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటి చూసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, ఏదైతే చాలా ఎక్కువ ధర ఉందో, అధిక ధర ఉన్నది దాన్ని పట్టుకుంటారు అన్నమాట. విదిన్ రీచ్ అంటే వాళ్ళకి అందిన దాంతో పట్టుకుంటారు. A beautiful slave girl, remaining composed and serene by the side of the throne, asked the Sultan to reaffirm his command. అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి రాజుగారు అని అక్కడ ఉన్నటువంటి బానిస అమ్మాయి అంటుంది. దయచేసి మళ్ళీ ఒకసారి దాని గురించి ఆలోచించండి అని చెప్తుంది. అది విని ఆయన ఏమి మార్పు ఉండదు. అయితే అది విని ఆమె ఏం చేస్తుందంటే, అమ్మాయి ఇమీడియట్గా రాజుగారి చేయిని పట్టుకుంటుంది. ఏమంటుందంటే, నేను దాని వెనుక దీని వెనుక రెండో వస్తువు దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అసలు సిసలైన ఆబ్జెక్టు, అసలు సిసలైన వ్యక్తివి నువ్వు ఉండగా నేను అయ్యి పట్టుకోవడం ఎందుకని. సుల్తాన్ ఏమో దాని గురించి తర్జన భర్జనలాడలేదు. అప్పుడు ఏమన్నారంటే, ఇంత తేడా చూపించారు అందరూను, ఇంత హై స్టాండర్డ్లో అమ్మాయి చెప్పింది, తను తేడా చూపించింది ఎక్కడంటే వాటికి నాకు చాలా వ్యత్యాసం ఉందని చూపించింది. చాలా సంతోషపడ్డాడు కింగ్. అప్పుడు ఏమన్నా అంటే, నువ్వు నన్ను పొందుతావు కాబట్టి నా కింగ్డమ్ మొత్తము నీదే. ఆయన చేయి పట్టుకున్నందుకు నువ్వే దగ్గర ఉండగా ఆయన్ని నాకేంటి సంబంధం, ఆయన్ని ఏంటి అంటది కదా ఆ బానిస. అప్పుడు నన్నే నువ్వు పట్టుకోగా ఈ రాజ్యం మొత్తం నీదే, నాదైంది మొత్తం నీదే. గ్రేటర్ దెన్ ఆల్ దోస్ హండ్రెడ్స్ ఆఫ్ మెన్, యూ హ్యావ్ షోన్ హై మోరల్ కరేజ్ అండ్ డిస్క్రిమినేషన్. నువ్వు ఆ విలువని నాకు ఇచ్చావు, ఆ తేడాని నువ్వు తెలుసుకున్నావు అని. ఈ 100 మంది మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ నువ్వు చాలా మోరల్ కరేజ్, చాలా ధైర్యాన్ని చూపించి అది ఆ తేడాన్ని అందరిలా కాకుండా ఆ తేడాన్ని నువ్వు చూపించగలిగావు. అయితే మెహర్ బాబా ఏమంటున్నారంటే, ఇంకా స్పిరిచువాలిటీ సార్ట్ అపార్ట్ ఫ్రమ్ లైఫ్.
అంటే ఆధ్యాత్మికతని జీవితం కాకుండా తెలుసుకోవాలి. యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్లూటైల్ సర్చ్. ఏ విధంగా అయితే మనకి ఫ్రూట్లెస్ అంటే మనం చేసే పనికి ఎప్పుడు కూడా దాని ఫలితము దక్కదో అలా ఉంటుంది. అది స్పిరిచువాలిటీ అనేది లైఫ్తో చూసుకుంటే అది మెటీరియల్ వరల్డ్కి నథింగ్, మెటీరియల్ వరల్డ్కి సంబంధించింది కాదు. అది ఎంత ఎంత చేసినా మనం ఈ ప్రపంచంలో ఉండి అదంతా కూడా ఫ్రూట్లెస్. అంటే ఏ విధంగా అయితే చెట్టుని పెంచుతామో దాని ఫ్రూట్స్ గురించి మనము ఆలోచిస్తామో అది ఫ్రూట్లెస్, అంటే ఏమీ ఫ్రూట్ ఇవ్వని చెట్టు లాంటి పరిస్థితి అక్కడ. క్రీడ్స్ అండ్ కల్ట్స్ ఎంఫసైజ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, బట్ స్పిరిచువాలిటీ ఈజ్ టోటలిటేరియన్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. ఆ స్పిరిచువాలిటీని గనక సంబంధించి మనం దాన్ని గనక చూసుకుంటే ఇది వర్గం కానీ జాతి కానీ ఏది కూడా జీవితానికి ఆపాదించిన ఏవి కూడా, జీవనానికి ఆపాదించింది ఏది కూడా ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికకి సంబంధించింది అవ్వదు. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఎన్లైటెన్డ్ యాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ లైఫ్. ఇది ఒక మనకి జ్ఞానము, విజ్ఞానం, అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి తీసుకెళ్లేటువంటి ఇది మనని యాటిట్యూడ్ అంటే అదొక ఫీలింగ్ అనమాట. అలా మనల్ని తీసుకెళ్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ద హోల్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ మొత్తము అది ఏదైతే స్పిరిచువాలిటీ ఉంటుందో అది మనకి ఈ మన జీవితంతో ముడిపడి ఉంటుంది. కొంతమంది వెస్ట్లో వాళ్ళు ఏమంటారంటే ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సింపుల్గా ఉంటాము, చాలా ఒరిజినల్గా మేము ఉంటాము, మా వ్యక్తిత్వం ఏంటో అలా ఉంటాము అని అనుకుంటారు. బట్ వాట్ ఈస్ ద ప్రిమిటివ్ లైఫ్? నీ వ్యక్తిత్వం అనేది ఏది? అది ఈ రోజుల్లో ఉన్నటువంటి నాగరికత. ప్రిమిటివ్ ఆర్ ఈజ్ అ సింపుల్ ఫ్రూగల్ కేర్ఫుల్గా ఉండేటువంటి ఇక్కడెక్కడ మిస్ అయ్యాను. అది ప్రిమిటివ్ అంటే ఏంటి అని చెప్తున్నారు. ప్రిమిటివ్ అంటే మనం ఏమనుకున్నాం ఇప్పుడే? ఒరిజినల్. అంటే ఒరిజినాలిటీ ఏంటి అని కూడా అడుగుతున్నారు. అసలు ఒరిజినాలిటీ ఆఫ్ లైఫ్, ఈ జీవితంలో ఒరిజినాలిటీ ఏమిటి? జీవితం యొక్క ఒరిజినాలిటీ ఇట్ ఈస్ అవర్ ప్రజెంట్ సివిలైజేషన్, అంటే మనకున్నటువంటి ఈ నాగరికత. ప్రిమిటివ్ ఆర్ ఈజ్ అ సింపుల్ ఫ్రూగల్ ఎక్స్పీరియన్స్. కేర్ఫుల్గా ఉండి మనీ యూజ్ చేయడము అదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అది మనకి కంట్రీలో. అవన్నీ కూడా మనకి వాల్యూ ఇస్తూ, ఈ యూజింగ్ ఆఫ్ మనీ కానీ ఏది కానీ వాల్యూ ఇస్తూ అది మన జీవితానికి అటాచ్ అయి ఉంటుంది. ఇఫ్ వన్ టాలరేట్ ద సిటీ లైఫ్, ఇట్ ఈస్ ఆల్ రైట్. ఎవరైనా కూడా సిటీ లైఫ్ని అది దాన్ని అనుభవించగలిగితే అది ఓకే. అదర్వైజ్ వన్ కెన్ గో టు ద కంట్రీ, లేదా అంటే మనము కంట్రీ సైడ్ వెళ్ళిపోవచ్చు, అంటే విలేజెస్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మెహర్ బాబా వుడ్ ఆల్వేస్ వాంట్ us టు స్టే వేర్ వి ఆర్. బాబా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఎక్కడ ఉంటావో ఎప్పుడు అక్కడే ఉండు. ఎందుకని? మెహర్ బాబా అన్ని చోట్ల ఉన్నారు అనే భావంతో మనము ఉండాలి. అండ్ దట్ he can be lived and approached through the very station in life that we hold or occupy. మనం ఏ జీవితాన్ని అయితే మనము అనుభవిస్తూ ఉంటామో, ఏ జీవితంలో అయితే జీవితంతో అయితే మనం ముడిపడి ఉంటామో, అది అక్కడే ఉంటూ బాబాని ఆ సిచ్యువేషన్ని, ఆ స్టేషన్లో, అదే ఆ ప్లేస్లో ఉండమని చెప్తున్నారు. అక్కడ ఉంటూనే మనము బాబా అన్ని చోట్ల ఉన్నారు అని అంటూ ఆయన ఆ విషయాన్ని తెలుసుకుంటూ అక్కడే ఉండమని చెప్తున్నారు. దేర్ ఈజ్ నో నీడ్ టు లీవ్ ఎనీథింగ్ అండ్ గో అవుట్ ఎనీవేర్. అంటే ప్రపంచంలో ఉంటూనే బాబాని తలుచుకుంటూ బాబాని ధ్యానిస్తూ ఉండమని చెప్తారు. అదే కదా బాబా ఎప్పుడు చెప్పేది, బీ ప్రాక్టికల్.
నువ్వు ఎక్కడికో అడవులకి అక్కడికి వెళ్ళి నువ్వు ఉండనక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడ బాబాని తలుచుకుంటూ అక్కడే ఉండాలి. దేర్ ఇస్ నో నీడ్ టు లీవ్ ఎనీథింగ్ అండ్ గో అవుట్ ఎనీవేర్. అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. హీ వాంట్స్ us టు అప్రోచ్ హిమ్ ఫ్రమ్ వేర్ వీఆర్. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నారు, అంటే తలుపుల్లో. అండ్ ఇఫ్ యూ స్టడీ what he himself did, we find that he selected spots not too far from the city and yet not in the city. మనం గనక ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే, జాగ్రత్తగా ఆయన లైఫ్ని అది స్టడీ చేసినట్లయితే, ఏం చేశారు బాబా అని మనము తరచి చూసుకుంటే ఏంటంటే, ఆయన అక్కడక్కడ కొన్ని స్పాట్స్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు. అది కొన్నిసార్లు మరీ దూరంగా కాదు సిటీకి, అట్లా అని సిటీలో కూడా లేదు. అది బాబా గురించి ఇరిజ్జేసిన వాళ్ళు చెప్పింది మనము. అయితే శనివారం రోజున మెహర్ బాబా మళ్ళీ ఏం చెప్పారో చెప్తూ మళ్ళీ ఈరిజ్ దగ్గరికి వెళదాం. ఎంతవరకు బుక్ కంప్లీట్ అయితే అంతవరకు చూద్దాము. మండే నుంచి అయితే నేను ఉండనండి. జ్యోతి గారు మీరు చూసుకోండి, రజని కూడా బిజీగా ఉండొచ్చు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతతోటి ఈరోజు రీడింగ్ కంప్లీట్ అయింది. సృజన గారు మీరు బాబాకి హారతి ఇస్తారా? హలో. అవునండి, ఇస్తానండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరింతు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహపై పరమై ప్రకాశించగా. పాహిశరణు సాయుధ్యము పొందగా. పాహిశరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. థ్యాంక్ యూ బాబా. జై బాబా. ఉమా గారు. జై బాబా అండి. చక్కటి హారతితో ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగిసింది. మనకి అందరం మళ్ళీ కూడా శనివారం పొద్దున్నే 11:30కి కలుస్తాం ఇదే కార్యక్రమంలో. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రోగ్రామ్ని ఇంతటితోటి ముగించుకున్నాము. పాల్గొన్న మీ అందరికి కూడా జై బాబా తెలుపుతూ అవతార్ మెహర్ బాబాకి జై. రేపు ఉండదా అండి ఫ్రైడే? రేపు ఉండదండి. రేపు నేను ఊరు వెళ్తున్నాను, రజనీ వాళ్ళ అబ్బాయి పెళ్లికి. అబ్బాయి పెళ్లికా? ఓకే ఓకే, సరే అండి. జై బాబా. ఉంటారు, జ్యోతి గారు ఎవరో ఒకళ్ళు చదువుతారు. సరే సరే, ఓకే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా అండి. జ్యోతి గారు వెళ్ళిపోయారు, నేను చెప్తాను ఆవిడకి. జై బాబా అందరికీ. జై బాబా.